ఫ్రెండ్స్, ఈరోజు నేను మ్యానిక్యూర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఇంట్లో మనం మ్యానిక్యూర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలి. సో నేను ఈ నెయిల్ పాలిష్ రిమూవర్తో నేను నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తున్నాను. సో ఇది మీకు కావాలంటే నేను లింక్ పెట్టాను డిస్క్రిప్షన్లో, మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను నా నేర్చుకున్న నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ చేసేసుకుంటున్నాను. మన నెయిల్ పాలిష్ అనేది మనము 1 వీక్ కంటే ఎక్కువగా పెట్టుకోకూడదు అనమాట. అంటే అలానే ఉంచేసుకోకూడదు. 1 వీక్ తర్వాత మనం రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన నెయిల్స్ అన్నీ yellowish-గా అయిపోతాయి. సో 1 వీక్ అలా చేంజ్ చేస్తూ ఉండాలి, అంటే రిమూవ్ చేస్తూ ఉండాలన్నమాట నెయిల్ పాలిష్. సో నేను క్లీన్గా నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటున్నాను. రిమూవ్ చేసుకోవడం అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి సోకింగ్ చేసుకోవాలన్నమాట. నేను ఒక బౌల్ తీసుకొని అందులో వామ్ వాటర్ యాడ్ చేశాను. చాలా హాట్ వాటర్ కాకుండా వామ్ వాటర్, అంటే మన హ్యాండ్స్ పెట్టేలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో జాన్సన్ బేబీ షాంపూ యూజ్ చేస్తున్నాను. ఇది మైల్డ్ కాబట్టి మన హ్యాండ్స్ కూడా ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను లెమన్ యాడ్ చేస్తున్నాను. ఇందులో హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నాను. మనం సోక్ చేసే ముందు మన హ్యాండ్స్కి కానీ ఎలాంటి లైక్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఉన్నప్పుడు అవంతా తీసేయాలన్నమాట. సో నేను ఇప్పుడు హ్యాండ్స్ సోక్ చేస్తున్నాను. మనం ఇలా 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 5 మినిట్స్ పాటు మన హ్యాండ్స్ ఇలా బౌల్లో పెట్టుకోవాలి అన్నమాట. తర్వాత 5 మినిట్స్ అయిపోయింది. నేను ఇప్పుడు లెమన్తో నా హ్యాండ్స్ ఫింగర్స్ అంతా రబ్ చేస్తున్నాను. క్లీన్గా రబ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మన నెయిల్స్కి yellow ప్యాచెస్ అంతా రిమూవ్ అవుతుంది అండ్ డర్ట్ కూడా పోతుంది అన్నమాట. క్లీన్ అవుతాయి హ్యాండ్స్. సో నా హ్యాండ్స్ నేను లెమన్తో రబ్ చేసేసాను క్లీన్గా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను స్క్రబ్ చేస్తాను అనమాట. ఇది వేగా బ్రాండ్. ఇది కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, మీరు చూడండి. సో నా ఫింగర్స్ అండ్ హ్యాండ్స్ నేను ఈ బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మన స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ అవుతాయి అన్నమాట. మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి. ఎలాంటి డర్ట్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది. హార్ష్గా రబ్ చేయదండి, చాలా స్లోగా క్లీన్ చేసుకోండి. సో నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. నా నెయిల్స్ దగ్గర అండ్ ఫింగర్స్ దగ్గర క్లీన్ చేసేసాను. ఇలా చేయడం వల్ల మీ హ్యాండ్స్ స్మూత్గా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షేపింగ్ అన్నమాట. ఇది ఆప్షనల్ అండి. ఇది బాబిలా బ్రాండ్. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీ నెయిల్స్ షేప్లో లేకుంటే కట్ చేసుకోవాలనుకుంటే మీరు షేప్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నా నెయిల్స్ షేప్ చేస్తున్నాను.
షేప్ అయిన తర్వాత మన నెయిల్స్లో ఇలాంటి డర్ట్ అలా ఉంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇలా. సో నేను నా నెయిల్స్లో ఉన్న డర్ట్ అంతా నేను తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ట్యాన్ ప్యాక్. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత రైస్ పౌడర్ మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. ఇది పతంజలి అలోవెరా జెల్. ఇది కూడా నేను లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి డాబర్ రోజ్ వాటర్ కొంచెం యాడ్ చేసి మిక్స్ చేస్తాను. సో బాగా మిక్స్ చేసుకోండి. ఈ రైస్ పౌడర్ వల్ల మీకు ఇలాంటి ట్యాన్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోయి స్కిన్ని లైట్నింగ్గా చేస్తుంది. అలోవెరా జెల్ మన స్కిన్ని మాయిశ్చరైజర్గా చేస్తుంది అన్నమాట. రోజ్ వాటర్ మన స్కిన్లో ఉన్న డర్ట్ అంతా రిమూవ్ చేస్తుంది. అండ్ ఇది ఒక టోనర్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను నా హ్యాండ్స్కి నా ఫింగర్స్కి అంతా నేను అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకొని ఒక 5 minutes పాటు పెట్టుకోవాలి. అలానే సో నేను అంతా అప్లై చేసేసాను. అప్లై చేసేసి ఒక 5 minutes పాటు అలానే పెట్టుకుంటాను. ఫైవ్ మినిట్స్ తర్వాత నేను స్క్రబ్ చేసుకుంటాను అన్నమాట. మనం స్లోగా స్క్రబ్ చేసుకోవాలి. దీనివల్ల మన స్కిన్ దగ్గర ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. నేను నా ఫింగర్స్ దగ్గర అండ్ నెయిల్స్ దగ్గర అంతా స్క్రబ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మన స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ అవుతుంది. మంచి రిజల్ట్స్ కూడా వస్తుంది. అంటే ఒకేసారి ట్యాన్ అంతా రిమూవ్ అవ్వదు, స్లోగా రిమూవ్ అవుతుంది అన్నమాట ఇలా చేయడం వల్ల. నాకైతే ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చింది. సో నేను కూడా మీకు చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలా. సో నేను నా హ్యాండ్స్ని బాగా క్లీన్ చేసేసుకొని ఇలా ఒక నాప్కిన్తో తుడుచుకుంటున్నాను. సో
సో నా హ్యాండ్స్ ఇప్పుడు సాఫ్ట్ అండ్ స్మూత్గా అయిందనమాట. డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. నేను పాండ్స్ మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను. అందులో నేను ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హ్యాండ్స్ ఇంకా స్మూత్ అండ్ సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో 2 drops ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి అందులో నేను నా హ్యాండ్స్కి అంతా అప్లై చేస్తాను. సో ఇలా బాగా మిక్స్ చేసి నేను నా ఫింగర్స్కి అండ్ 2 హ్యాండ్స్కి అప్లై చేస్తున్నాను. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి నెయిల్ పాలిష్. ఇది కూడా ఆప్షనల్ అండి. ఇది కూడా ఆప్షనల్. మీకు కావాలనుకుంటే నెయిల్ పాలిష్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఈ పింక్ కలర్ నెయిల్ పాలిష్ చేసుకుంటున్నాను. మీకు ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్ నెయిల్ పాలిష్ చేసుకోవచ్చు. సో నా నెయిల్స్కి నేను నెయిల్ పాలిష్ అప్లై చేస్తున్నాను. ఈ స్టెప్తో మన మ్యానిక్యూర్ ప్రాసెస్ అయిపోయినట్లే. సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీ ఇంట్లో మీరే ఇలా క్యూర్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా కమెంట్లో చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్లో సజెస్ట్ చేయొచ్చు. సో ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. Thank you. See you in my next video. Bye bye.